మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. 53 ఏళ్ళ ఒక వ్యక్తి కిడ్నీ సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయనకి స్ట్రోక్ రావడం వల్ల ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికీ 8 నెలల నుంచి ఆయన బెడ్ మీదే ఉన్నాడు. ఎటువంటి ఉలుకు పలుకు లేదు. ఆయనకి ఇప్పటి వరకు దాదాపు కొన్ని లక్షలు ఖర్చు అయ్యాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ పెట్టినా కూడా ఆయనకి క్యూర్ అవ్వలేదు. మొదటి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు పూర్తిగా మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆయనకి ఆపరేషన్ అవసరం లేదు. అటువంటి దారుణమైన పరిస్థితి. ఆపరేషన్ అవసరం ఉంటేనే ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఏమైనా వర్తిస్తుంటాయి. కానీ దురదృష్టవశాత్తు అవి కూడా వర్తించిన పరిస్థితి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా అమ్మేసుకొని ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. దాదాపు నెలకి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది కేవలం మెడిసిన్స్కే. ఇక ఫిజియోథెరపీ అని అదని ఇదని ఇంకొక 30,000 రూపాయలు. దాదాపు ఆయనకి నెలకి సరిగ్గా వైద్యం అందాలంటే 50,000 రూపాయలు చేతిలో ఉంటే తప్ప ఆయన పరిస్థితి మంచిగా తయారవడానికి లేదు. సో ఇంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం ఉంది. సో ఆయన మీదే ఈ కుటుంబం అంతా ఆధారపడుతుంది. ఆ కుటుంబ పెద్దే పూర్తిగా హాస్పిటల్కి పరిమితమైనటువంటి పరిస్థితి. హాస్పిటల్లో ఉంటే రోజు ఇంత ఖర్చు అవుతుందని పాపం తీసుకొచ్చి ఇంట్లో పెట్టినటువంటి పరిస్థితి. సో అది ఎక్కడో కాదు, గుంటూరు ఏటుకూరుకి సంబంధించినటువంటి గౌరీశంకర్ గారు. 53 ఏళ్ళ వయసు ఉంటుంది ఆయనకి. సో ఆయన పరిస్థితి ఏంటి, పాపం వాళ్ళు ఏమో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. సో అదే గౌరీశంకర్ గారి పరిస్థితి అయితే బాగాలేదు. ఆయన 8 నెలల నుంచి బెడ్ రిడన్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం పేషెంట్ దగ్గరకు వచ్చాం కాబట్టి పేషెంట్కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మాస్కులు పెట్టుకోవడం జరిగింది. ఒకసారి గౌరీశంకర్ గారి భార్య ఉన్నారు, అంతా మాట్లాడదాం. అమ్మ మీ పేరు ఏం పేరు? స్వప్న గారు. అమ్మ ఏంటి కిడ్నీ సమస్య అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికేమో కోమాలోకి వెళ్ళాము. అక్కడ ఇండోస్కోపీ చేశారు. ఇండోస్కోపీ చేస్తున్నప్పుడు బాగానే ఉన్నారు. తర్వాత ఎమ్మటే స్ట్రోక్ వచ్చింది. ఆ స్ట్రోక్ మీద బ్రెయిన్ ఆగిపోయింది, ఫంక్షన్ ఆగిపోయింది. అప్పుడు ఆగిన మనిషి ఇంతవరకు లేరు. నెల 10 రోజుల తర్వాత కళ్ళు తెరిచారు, అంతేగాని మన దాంట్లో లేరు. అంతే ఉన్నారు, అంతే. మనం పెడితేనే ఏదైనా మనం టైం చూసుకొని ఫుడ్ పెట్టడం తప్ప ఏం లేదు. ఆయనకి అడగరు, ఒక రోజంతా పెట్టకపోయినా ఇంకా అలా ఉండిపోతారు. ఏం చేసి ఉండేవారు గౌరీశంకర్ గారు? లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అండి, అందులో చేసేవారు. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయినాయమ్మా హాస్పిటల్? దాదాపు ఫస్ట్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. లలితలో జాయిన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ మీద వాడాం. తర్వాత 7 లక్షలు ఖర్చు అయింది. ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకా భరించలేక వచ్చేసాం. మళ్ళీ ఒక 1 మంత్కి రీసెంట్గా పిట్స్లు వచ్చినాయి. పిట్స్ వచ్చినప్పుడు మళ్ళీ అడ్మిట్ అయినప్పుడు మళ్ళీ 1 లక్షలు. ప్రతి మంత్ నెలకి 20,000 రూపాయలు మందులు అవుతాయి ఆయనకి. ఇక్కడ మాకు ప్రస్తుతానికి ఫుడ్కి ఉండటానికి ఇబ్బంది లేదు. ఆయన మెడిసిన్కి. బాబు ఏమో బీటెక్ చదువుతున్నాడు, 4th ఇయర్. అది బాబు చదువు ఒకటి ఉంది, ఈయన మెడిసిన్ ఖర్చు. అది ఫిజియోథెరపీ వేరే హాస్పిటల్ 2-3 హాస్పిటల్కి వెళ్తే రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళమంటున్నారు. రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలంటే మంత్లీ 1,00,000 రూపాయలు అవుతాయి అంట. తీసుకెళ్ళే స్తోమత లేక ఇంట్లో ఉండి నేనే ఏదో చేస్తున్నాను. ఫిజియోథెరపీ చేయించాను మొన్నటిదాకా. ఈ మంత్ అది కూడా చేయించలేదు. మినిమం 12,000 అవుతుంది ఫిజియోథెరపీకి. మెడిసిన్కి 20 అవుతాయి అంతే. అట్లీస్ట్ ఆ మెడిసిన్ అన్న టైంకి అందుతున్నాయమ్మా? ప్రస్తుతానికి అయితే నాకు దగ్గర ఉన్నాయన్నీ అమ్మేసి పెట్టానండి. బాబు చదువుకి 4th ఇయర్ కాబట్టి బాబుకి కట్టాను. తర్వాత ఈయనకి ఇప్పుడు వరకు అయితే చేశాను. ఇంకా నా వల్ల కాక నేను ఇట్లా వచ్చాను బయటకు. పుస్తులు కూడా అమ్మేశారు అంటున్నారు. ఉన్న గోల్డ్ మొత్తం ఆల్రెడీ కొంచెం బ్యాంకులో పెట్టాను, కొన్ని అమ్మేశాను. మా మరిది వాళ్ళు అయితే ఫుడ్కి ఉండటానికైతే ఇబ్బంది లేదు, ఇంకా మెడిసిన్కి లేదు. మెడిసిన్కి ఇబ్బంది పడుతున్నాను అంతే. రెంట్ హౌసేనండి ఇది, చెల్లి వాళ్ళ ఇల్లు. మాకు వెంకటప్ప కాలనీలో ఇల్లు ఉంటే అమ్మేసుకొని ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇలా జరిగింది. 8 నెలలు అవుతుంది. ఈ మొన్న 12వ తారీఖు 8వ నెల. ఇప్పుడు ఏంటమ్మా ఏం కోరుకుంటున్నారు? ఎటువంటి సహాయం? లేదండి, బాబుకి 4th ఇయర్, ఇంకొక సెమ్ ఫీజు కట్టాలి. ఈయన నెల మెడిసిన్కి ఇవ్వాలి.
మీకు ఏదైనా అవకాశం ఉంటే మెడిసిన్ చూడండి, లేకపోతే బాబుకి ఏదైనా జాబ్ వచ్చేటట్టున్నా చూడండి. ఆ రెండే నేను అడిగేది. ఫుడ్కి అయితే మా చెల్లి వాళ్ళు చూసుకుంటున్నారు, దానికైతే ఇబ్బంది లేదు. అది అదేవిధంగా ఇప్పుడు సడన్గా ఏదన్నా ఆయనకి ఎమర్జెన్సీ కండిషన్ అయినప్పుడు పరిస్థితి ఏంటో? ఎమర్జెన్సీ అయితే మంజు రేట్ ఫోన్ చేసుకోవడం, లేకపోతే అంబులెన్స్ మీద అట్లా 2-3 సార్లు ఇక్కడికి వచ్చినాక మంత్లీ చెకప్కి వెళ్తాం. ఆ వెళ్ళినప్పుడల్లా మేడం గారు అన్ని టెస్టులు చేసి ఆయనకి మెడిసిన్, ఎందుకంటే మనలాగా చెప్పలేరు కదా, ఆయనకి ఏ ప్రాబ్లం ఉందో ఏంటో చెప్పలేరు కదా, మొత్తం మనం చెప్పాలి. ఆ టెస్టులు చూసి ఆ మెడిసిన్ ఇస్తూ ఉంది. కాకపోతే కళ్ళు తెరిచి చూస్తున్నారు కానీ మన దాంట్లో అయితే లేరు, మన యాక్టివ్ తనం అయితే రాలా. మేడంని అడిగితే అది ఒక 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఎమ్మటే వస్తుంది, మీ వారికి రాలేదమ్మా అంటుంది. అది ఇప్పుడు ఇమీడియట్గా ఆయనకి అందాల్సినటువంటి వైద్యం ఏమైనా ఉందమ్మా? అది అంటే ఇప్పుడు పిట్స్లు వస్తున్నాయండి 2 months నుంచి. పిట్స్కి ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. కొంచెం ఆయనకి ఫిజియోథెరపీ చేయించి మందులకి ఇబ్బంది లేకుండా ఉంటే కొంచెం మనిషి యాక్టివ్ వస్తారని ఆశ, అంతే. అంటే ఇప్పుడు ఆయన చేసే జాబ్లో ఇంకా సర్వీస్ ఒక 7 ఏళ్ళ వరకు అట్లా ఏం లేదు, ప్రైవేట్దే. ఆల్రెడీ లారీ ఫీల్డ్ వాళ్ళు వాళ్ళ ఎవరు ఏమీ హెల్ప్ చేయలేదు, ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న వరకే మేము వాడుకున్నాం. అది అదే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా సపోర్ట్ పెట్టామండి, సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాం, ఇంకా రాలేదు, 2 నెలలు అవుతుంది రాలేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెడతా అంటే ఇలాంటి పేషెంట్కి ఆరోగ్యశ్రీ పనిచేయదంట. అసలు ఆ మేడం వీలుంటే పొద్దున సాయంత్రం చేపిమంటుంది. అప్పుడు రోజు నెలకి 30,000 అవుతుంది. 30,000 అవుతుంది. నేను ఒక్క పూట చేపిస్తేనే అది వాళ్ళు మా కండిషన్ చూసి 12,000కి ఒప్పుకున్నారు. ఒక్క పూటకి ఒక అరగంట చేస్తారు అంతే. సో చూశారు కదా, అది పరిస్థితి. సో దయచేసి ఎవరైనా సహాయం చేయడానికి ముందుకొచ్చిన ఏదైనా సంస్థలు కానీ ఇటువంటి వారు కానీ ఇటువంటి వాళ్ళ కండిషన్ చూసి సహాయం చేయడానికి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చేరితే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్స్కి ఖచ్చితంగా కాల్ చేసి సహాయం చేయండి. వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని మీ సహాయాన్ని అందించే ప్రయత్నం చేయండి. కెమెరామెన్ అనిల్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.